అనేది ఒకసారి చూద్దాం. మనకి ద సిలబస్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 3rd to 8th. అంటే మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మాత్రం 3rd నుంచి 8th వరకు చదవాలి. ద డిఫికల్టీ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ ఆఫ్ ఎ కంటెంట్ టాపిక్ షుడ్ బి అప్ టు సెకండరీ స్టేజ్, అప్ టు క్లాస్ 10th. అంటే క్లాస్ 10th వరకు సేమ్ ఏ కంటెంట్ అయితే మనకి 3rd, 6th లేదా 8thలో స్టార్ట్ అయ్యి 10th వరకు ఉందో అది మనం 10th వరకు చదువుకోవాలి. సపోజ్ టెగ్నోమెట్రీ చూసుకున్నాం అనుకోండి, అది మనకి 8th నుంచి 3rd క్లాసుల్లో ఎక్కడా లేదు, కాబట్టి మనం టెగ్నోమెట్రీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే మనకి 6th, 7thలో స్టార్ట్ అయ్యి 10th వరకు కంటిన్యూ అయ్యో ఆ కాన్సెప్ట్స్ మాత్రం మనం 10th వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏ టెక్స్ట్ బుక్స్